హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. నిర్వహించాలా వద్దా అనే ఆలోచనలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. కాసేపట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యవసర సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన ఆ మీడియా ప్రకటన మీరు చూస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలి. శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, కెనడా దేశాల ప్రతినిధులతో అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారు? హైదరాబాద్లో రక్షణ రంగ సంస్థల చుట్టూ అంటే డిఆర్డీఓ, డిఆర్డీఎల్ నివాసాల ఏర్పాటు చేసుకున్న అక్రమ చొరబాటుదారులను రక్షణ రంగ సంస్థల చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్న అక్రమ చొరబాటుదారులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి వెనక్కి పంపాలంటూ విహెచ్పి డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చింది. పాక్తో ఉద్రిక్తత నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ను కూడా నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తారీఖు వరకు కూడా అందాల పోటీలు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 116 దేశాల నుంచి హైదరాబాద్కు అందాల భామలు తరలివచ్చారు. ఉద్రిక్తత నేపథ్యంలో అందాల పోటీల నిర్వహణపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. అందాల పోటీలను రద్దు చేయాలంటూ విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ ప్రస్తుతం డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే అత్యవసర సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంది. అత్యవసర సమావేశంలో అంశానికి సంబంధించి అంటే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలా వద్దా, ఒకవేళ నిర్వహిస్తే కనుక ఎప్పుడు నిర్వహించాలి, లేకపోతే దీన్ని ఎక్కడికైనా తరలించే అవకాశం ఉందా, వీటన్నిటికీ సంబంధించి సమాలోచనలు చేస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేస్తోంది? ఎన్ని గంటలకు అత్యవసర భేటీ కాబోతోంది తెలంగాణ ప్రభుత్వం? యాక్చువల్ అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పుడు ఆల్రెడీ 4 గంటలకే ప్రారంభం కావాలి. మరొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ భేటీ జరగడం ఉంది. సెక్రటేరియట్లో ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి సెక్రటేరియట్లో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ భేటీ నిర్వహిస్తున్నామనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది. భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అలౌట్ చేశారు. పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి క్యాన్సిల్ చేశారు. అన్ని రాష్ట్రాలతో మాట్లాడి భద్రత సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది కేంద్రం సూచన చేసింది. ఐపీఎల్ మ్యాచ్లు రద్దు చేసింది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ పోటీలు 2025 మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 21 రోజులు ఈ పోటీలు జరగనున్నాయి. మే 10 నుంచి అంటే రేపు ఉదయం నుంచి మొదలుకుంటే మే 31 వరకు ఈ పోటీలు హైదరాబాద్ నగరంలో ఈ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది హైదరాబాద్ పోటీలకు. సో ఇక్కడ జరుగుతాయి. మొత్తం 116 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా కూడా వారికి వివిధ హోటళ్లలో రెసిడెన్షియల్గా వారు ఉండడానికి వారిని ఏర్పాట్లు చేశారు. భద్రత ఏర్పాటు చేశారు. మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. స్ట్రిక్ట్గా ఉంది. సో ఇంత ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్ లాంటి మ్యాచ్లు రద్దు చేసిన నేపథ్యంలో దీనిపైన కాస్త సందిగ్ధత నెలకొంది. దాంట్లో భాగంగానే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో భట్టితో పాటు శ్రీధర్ బాబు, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తర్వాత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జితేందర్ డీజీపీ, స్పెషల్ సెక్రటరీ సీఎంఓకి జయేష్ రంజన్, తర్వాత హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మాంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వీళ్ళందరూ భేటీ అవుతూ ఉన్నారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి రేపు జరగబోయేటువంటి అందాల పోటీలకు భద్రత పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? దాంతోపాటు హైదరాబాద్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో చేపట్టాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యల విషయంలోనా, స్లీపర్ సెల్స్ని గుర్తించే విషయంలోనా ఈ భేటీ దేనిపైన? ఎందుకంటే రేపే అందాల పోటీలు జరుగుతున్నాయి. జయేష్ రంజన్ స్పెషల్ సెక్రటరీ టు సీఎంఓ ఆయన కూడా దీనికి హాజరవుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రత ఏర్పాట్లు తీసుకోవాలనేటువంటి చర్చ చేస్తారా, లేదంటే ఐపీఎల్ రద్దయింది కాబట్టి అలాంటి చర్య ఏమైనా ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సూచన ఉందా అనేటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. మరొక హాఫ్ అన్ అవర్లో భేటీ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి. సో దీనిపైన కాస్త ఉద్రిక్తత ఉంది. 116 దేశాల నుంచి వచ్చినటువంటి వారికి భద్రత కల్పించాల్సినటువంటి వివిధ హోటల్లో వారికి బస్సు ఏర్పాటు చేశారు. అన్ని వాహనాల వెంట సెక్యూరిటీ, పోవడం రావడం, నైట్ స్టే, దాదాపు 20 రోజులు కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో కూడా గతంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి. గోకుల్ చాట్, తర్వాత లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టులు, అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ఈ ఇంపార్టెంట్ కీలక భేటీలో అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ నుంచి తీవ్రమైనటువంటి డిమాండ్ ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్, టర్కీ, కెనడా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చినటువంటి వారికి ప్రాతినిధ్యం ఎలా ఇస్తారు, వాటిని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. చూడాలి మరికొద్దిసేపట్లో ప్రారంభమైనటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అనేటువంటిది. రైట్.
రైట్ మధు, మొత్తగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రెసెంట్ కాస్త సందిగ్ధత వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అందల పోటీలు నిర్వహణపై సస్పెన్స్ అయితే మాత్రం నెలకొంది. నిర్వహించాలా వద్దా అనే ఆలోచనలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యవసర భేటీ జరగబోతోంది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది కేంద్రం. ఐపీఎల్ను కూడా నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అందాల పోటీలు నిర్వహణ జరగాల్సి ఉంటుంది. కానీ 116 దేశాల నుంచే హైదరాబాద్కి అందాల భామలు వచ్చిన నేపథ్యంలో దీంతో పాటు పాకిస్తాన్ సంబంధించి ఉద్రిక్తతల సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందాల పోటీల నిర్వహణపై మాత్రం ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. అందాల పోటీలను నిర్వహించొద్దు, వాటిని రద్దు చేయాలంటూ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది.